సుమన్ టీవీ. ఇవాళ ఒక వెరైటీ పాయసం చేసుకుందామండి. మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువగా చేసుకుంటాము. ఇది తమిళనాడులో బాగా కనపడుతుంది. ఫంక్షన్స్లో, రాత్రిపూట డిన్నర్స్లో చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. కొంచెం కొత్త విషయం అనమాట. ఈ గసాలు అంటారు కదా, ఖస్ఖస్ అంటారు హిందీలో. వీటిని మనం ఏం చేస్తాం, జనరల్గా మన మసాలా దినుసుల్లో అన్నీ నానబెట్టి రుబ్బుకుంటాం. దీనివల్ల ఒక ప్రత్యేకమైన రుచి, వాసన బాగుంటుందని అనుకుంటాం. అయితే ఈ గసగసాలతోటి పాయసం మా ఆండక్క చాలా బాగా చేస్తుందండి, మా చిన్నక్కయ్య. బాగా అంటే ఎప్పుడైనా 2-3 రోజులు ఆ బందర్లో ఉండడానికి వెళ్తే ఓ పూట ఖచ్చితంగా సాయంకాలం గసగసాల పాయసం చేస్తుంది. ఈ గసాల పాయసం ఏంటంటే సాయంత్రం పూట డిన్నర్స్లో కనుక తీసుకుంటే రాత్రికి గాఢమైన నిద్ర పడుతుందంటారు. మనకి అమీబియాసిస్ లాంటి సమస్యలు ఉంటాయి, దానికి గసాలు భలే బాగా రాంబాణంలాగా పనిచేస్తాయండి. వీటిని నానబెట్టి రుబ్బి గసాల పాలు తీసి ఇవ్వటం, లేదా గసగసాలు సన్నగా దూరగా వేయించేసి కొంచెం ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవటము. అన్నంలో మనం నెయ్యి వేసుకుని అంత పొడి వేసుకుంటే, వాము పొడి వేసుకుంటాను చూడండి, అట్లా కనుక వేసుకుని తింటే అమీబియాసిస్, తరచుగా పొట్టలో నొప్పి వస్తుంది, నాభి దగ్గర నొప్పి వచ్చే పద్ధతి ఉంటుంది కొంతమందికి, తినంగానే బొడ్డు చుట్టూతా నొప్పి వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, భలే బాగా ఉపయోగపడుతుంది. మా ఇంట్లో దీని వాడకం కొంచెం ఎక్కువే. అమీబియాసిస్, కొత్తగా ప్రయాణం చేసి వచ్చాము, ఏదైనా ఊరేళ్ళు వచ్చాము అంటే రాగానే గసాల పొడి వేసుకునే అలవాటు ఉంది. పాయసం మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కువ గసాలు వేయక్కర్లా, చిన్న కొలతతోటి చేసినా కూడా చాలా చక్కగా వస్తుంది, బాగా వస్తుంది. పెద్ద కొలత చేసిన కొద్దికి కొబ్బరి ఎక్కువ వేయాల్సి వస్తుంది. జనరల్గా ఈ పాయసానికి ఏంటంటే గసాలతో పాటుగా బైండింగ్ కోసము బియ్యము, తర్వాత మరింత రుచి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొబ్బరి విత్ బెల్లము, కాసినే పాలు. బెల్లం నేను కరగబెట్టడం కోసం పెట్టానండి. కొంచెం బెల్లం కరగకపోతే ఇందులో ఉన్న మట్టి మశానం పొట్టలోకి వెళ్ళిపోతాయని. అయితే గసాలని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ కప్పుతో చేసామనుకోండి, ఇలా కొలతలు మనకు తెలుసు కదా, మీకు కప్పు ఈజీగా తెలుస్తుందని చెప్తున్నాను. 1/3 కప్పు 80 గ్రామ్స్ ఉంటుంది, ఇంచుమించుగా 80 ml ఇది. ఈ కప్పుతో గసగసాలు కనుక నానబెట్టేటట్టయితే ఈ కప్ తోటి బియ్యం నానబెట్టుకోవాలి. వీటిని ఏంటంటే గసాలని శుభ్రంగా కడిగేస్తే ఇవి కడిగేటప్పుడు పోతాయండి, పైన తేలిపోతాయి కదా, ఇవి తేలిగ్గా ఉంటాయి. నీళ్ళు పోయంగానే మొత్తం అన్నీ పైకి లేచి వచ్చేస్తాయి. బాగా నానితే ఇక చూడండి ఇలా కిందకి వెళ్తాయి అన్నమాట. కొంచెం బాగా నానినాక కడుక్కోండి, అప్పుడు ఈజీగా గాలించటం సులువు. వీటిని నానబెట్టడం, తర్వాత బియ్యాన్ని నానబెట్టుకోవటం. ఇప్పుడు నేను వేసిన ఈ కప్పు కొలతకి పెద్ద కొబ్బరికాయలో సగం కొబ్బరికాయ ముక్కలు తీసి పెట్టాను. మనం కనుక ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే కొబ్బరి పెంచుకోవాలి, లేకపోతే బాగుండదు, కసగా ఉంటుంది. కొబ్బరి ఉంటేనే బాగుంటుంది. ఇవి నానబెట్టేశాను. నానబెట్టిన వాటిని ఈ బెల్లం ఏమో ఇట్లా కరగబెట్టేసుకుని తర్వాత వడపోసేసి బాగా నీళ్ళు ఎక్కువ పోసుకొని తెరలనివ్వాలి స్టవ్ మీద. కరిగిపోయింది కదా, ముందు దీని సంగతి చూసి అప్పుడు రెండో పని చేద్దాం. బెల్లం కరగబెట్టేసుకున్నాం కదా, ఇది ఎట్లా అంటే ఇప్పుడు 3 కప్పులు చేసాం ఇంచుమించుగా. మనం చూపించిన కప్పు కొలతలతోటి 1 కప్పు గసాలు, 1 కప్పు బియ్యము, ఒక కప్పున్నర దాకా కొబ్బరి అవుతాయి కదా, 2 కప్పులు అవుతుంది. సో ఆల్ టుగెదర్ ఒక 3 కప్పుల బెల్లం. ఇది అందాజుగా చేసుకునేదేనండి. మా అక్కయ్య అయితే అసలు కప్పులు కొలతే చెప్పదు, అందాజుగా ఆ మాత్రం ఈ మాత్రం అంటుంది అంతే. మనం కొంచెం కొలత చెప్పాలనుకుంటాం కాబట్టి ఇది ఒక 3-4 కప్పుల బెల్లం అనుకోండి. కరగబెట్టాను, ఇది లోపల మట్టి కనిపిస్తోంది చూడండి, అందుకని దీని మీద అనుమానం అనమాట. స్టవ్ వెలిగించి ఈ బెల్లపు నీళ్ళని తెరలనివ్వాలి. మరి కాసిన నీళ్ళు పోసుకోవచ్చండి. సుమారుగా దీనికి ఒక 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. మనం ఇందులోనే మన గసాలు, తర్వాత కొబ్బరి, తర్వాత బియ్యము ఉడకాలి కాబట్టి మరి కొంచెం అంటే బెల్లపు ఎసరు పెట్టామన్నమాట మనం. ఇవి తెరులుతూ ఉండే లోపల మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యము, మిక్సీ జార్లో మనం నానబెట్టిన బియ్యం ఒక 2 గంటలు నానితే బాగుంటుంది. ఇది మనకు మెత్తగా కావాలన్నమాట. తర్వాత ఏమో నానబెట్టిన గసగసాలు, తర్వాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఒక అరచిప్ప కొబ్బరి. ఇది ఎక్కువగా తీసుకుంటే మోషన్స్ అవుతాయి అంటారండి. అంటే అంత ఏం తీసుకుంటాం, ఈవినింగ్ డిన్నర్లలో అయితే మనం ఒక 2 కప్పులు, 1 కప్పు 2 కప్పులు తీసుకుంటాం కదా, బాగుంటుంది రుచిగా. దీన్ని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసేయండి.
మామూలుగా గసాలు రుబ్బటము భలే కష్టమండి, అది అసలు కిసాయించిపోతుంటుంది, జరిగిపోతుంది కదా. మనం బియ్యము కొబ్బరి వేసాం కాబట్టి నలిగిపోతుంది మెత్తగా. చూడండి మెత్తగా తెల్లగా ఎలా వచ్చిందో. ఇదేంటంటే గ్రైండ్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల తర్వాత కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం చల్లదనుకున్నాం అనుకోండి, మనకు సరిపడా పాకం పెట్టుకోవటం, అదే బెల్లం పెట్టుకోవటము, దీన్ని సరిపడానే చేసుకుందాం, మిగిలింది ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. 3-4 డేస్ దాకా ఉంటుంది. ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టండి, తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. మన బెల్లపాకం తెరులుతోంది కదా, ఇందులో చూడండి, దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న గసాలు, బియ్యము, కొబ్బరి మిక్స్చర్ని వేసేద్దాం. ఇందులో బియ్యం ఉన్నాయి కదా, మధ్యలో బిగిసిపోతాయి, అందుకని ఏంటంటే దీన్ని కదుపుతూ ఉండాలి. ఇది మామూలు పాయసాలాగా శుద్ధగానో చెంచా వేసుకుని తినేలాగా ఉండదండి, గ్లాసులో పోసుకుని తాగేలా ఉంటుంది. చిన్న కప్పులో పోసి పెడితే అది నోటికి కరుచుకుని తాగొచ్చు అనమాట. అలా పలచగా చేసుకుంటే ఎక్కువ బాగుంటుంది. మిక్సీలో ఉండిపోయిందని అనుమానం కనుక ఉంటే కొన్ని మామూలు నీళ్ళు పోసి కడిగి పోసేయచ్చు. ఇంకా తెరలనిస్తాం కదా, ఇది ఉడకనిస్తాంగా సరిపోతుంది. ఒక 10-12 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచి కదుపుతూ ఉడకనివ్వండి. ఇందులో గసాలకి ఉడికేదానికంటే కూడా బియ్యం ఉడికేది చాలా అవసరం. మనం నానబెట్టి రుబ్బాం కానీ బియ్యం పిండి అయినా సరే కొంచెం టైం తీసుకుంటుంది కదా, 10 నిమిషాలు పడుతుంది. తమాషా వాసన వస్తుందండి. ఈ గసాల రుచి వన్స్ కనుక తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటాం మనం. చిక్కగా అయ్యింది చూడండి. ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే కాసిన పాలు పోద్దాం. కాచిన పాలు పెట్టుకోండి, ఎక్కువ పాలు అక్కర్లేదు. మనం గసాలు ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పు పాలు చాలు, జస్ట్ ఫ్లేవర్ కోసం, గసగసాల వాసన రాకుండా ఉండటానికి. కాచిన పాలు పోసుకుంటే ఆపేసేయచ్చు. ఒకవేళ మనం పచ్చిపాలు పోస్తే 1 నిమిషం తెరలనివ్వండి. స్టవ్ ఆపేద్దాము. ఆపేసాక ఇందులో ఒక 4-5 ఏలకాయలు పంచదార వేసి దంచిన పొడి వేసుకోండి. తర్వాత కొంచెము నెయ్యి పెట్టుకోవటము, కొద్దిపాటి నెయ్యి చాలు. ఇందులో మనం ఎక్కడ నెయ్యి ఏమి యూజ్ చేయలేదు చూడండి. ఇప్పుడు వేసేదే అన్నమాట. ఇందులో కాసిన బాదం పప్పులు వేస్తే అలవాటు ఉంటే వేయండి, లేదా జనరల్ పాయసాల్లో వేసుకున్నట్టుగా జీడిపప్పు తర్వాత కిస్మిస్ వేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది బాగా అంతకంటే ఏమి చిక్కగా అయిపోదు. చల్లారితే ఇంకొక రవ్వ చిక్కబడుతుంది. మీకు పలచగా కావాలంటే మరి కాచిన పాలు పోసుకుని సర్వ్ చేసేయచ్చు. ఇది వేడిగాను బాగుంటుంది. చల్లారిపోతే ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాయసం కప్పులో పోసుకుని తాగితే ఎంత బాగుంటుందో. స్టవ్ ఆపేద్దాము. వేయించిన పప్పులు వేసేయండి ఇందులో. ఇంకా మీ ఓపిక చారపప్పు ఏవి వేసుకోదలుచుకుంటే అవి వేసుకోవచ్చు. వేడి పాత్రలో నుంచి దించేస్తే కనుక ఇంకా ఉడకటం తగ్గిపోతుంది, ఆటే చిక్కబడదు. ఘుమఘుమలాడే వేడి గసగసాల పాయసం రాత్రిపూట సర్వ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. డిన్నర్లో సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.